ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చపాతీలో వెజ్ బిర్యానీలో తినే బంగాళదుంప ఎగ్ కుర్మాను ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దీనికోసం నేను అరకిలో బంగాళదుంపలు, 3 టమాటాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ను తీసుకున్నాను. ముందుగా మనం 4 కోడిగుడ్లను బాయిల్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక 2-3 లవంగా చెక్క వేద్దాం. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేద్దాం. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేద్దాం. వీటిని బాగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ను వేద్దాం. మసాలాను బాగా నూనెలో ఫ్రై చేద్దాం. మసాలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం వేద్దాం. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను ఇందులో వేసి కలుపుదాం. ఇప్పుడు తగినంత ఉప్పు వేద్దాం. ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను ఇందులో వేసి కలుపుదాం. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచుదాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. చూడండి, మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. బంగాళదుంప కూడా చాలా బాగా ఉడికింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను, కొత్తిమీరను ఇందులో వేసి కలుపుదాం. దీన్ని ఇంకో 5 నిమిషాల పాటు కుక్ చేద్దాం. ఇప్పుడు మన కర్రీ రెడీ అయ్యింది. నేను ఇక్కడ బగారా రైస్ చేశాను. ఇది చపాతీలోకి, బగారా రైస్లోకి, వెజ్ బిర్యానీలోకి చాలా బాగుండిద్ది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.